హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3D డిజైన్ బ్యాంగిల్స్ చేయక చాలా డేస్ అయిపోయింది కదండి. ఇవాళ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్ అయితే మేక్ చేసుకుందాము. లాస్ట్ టైం ఒక ఫ్లవర్ ప్యాటర్న్ మేక్ చేసినప్పుడు లీఫ్ ప్యాటర్న్ కూడా ట్రై చేయండి అని చెప్పేసి చాలా మంది అడిగారండి. సో ఇవాళకైతే కుదిరింది. ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా చూద్దాము. సో మెయిన్ మనకి ఓహెచ్పి షీట్ కావాలి. నెక్స్ట్ 6K ఐ షేప్ కుందన్స్ అయితే కావాలండి. అది మీరు సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు, డబుల్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డబుల్ కలర్స్ తీసుకున్నాను. సో చూసారు కదా, నేను ఇలాగ ఏదైనా ఒక స్కెచ్ పెన్ అయినా మార్కర్ అయినా తీసుకొని ఇలాగ లీఫ్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేసుకోవాలండి. సో ఇది నేను పింట్రెస్ట్ యాప్ నుంచి ఒక పిక్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని దీని మీద కన్వర్ట్ చేసుకున్నాను. సో మీరు ఓన్గా కూడా డ్రా చేసుకోవచ్చు. అది ఎట్లా డ్రా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ అయితే ఏ బ్యాంగిల్ తీసుకున్నామో ఆ బ్యాంగిల్కి సరిపడా డిజైన్ ఉందా లేదా చూసుకోవాలండి. సో నేను డ్రా చేసిన డిజైన్ ఈ బ్యాంగిల్కి సరిపోలేదు. ఇంకొక లీఫ్ పట్టేంత గ్యాప్ అయితే వచ్చింది. సో దాన్ని మార్క్ చేసుకొని ప్యాటర్న్ అయితే కంటిన్యూ చేశాను. సో ఒకటి రైట్కి ఇంకొకటి లెఫ్ట్కి అలా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చే ప్యాటర్న్ని ఆ గ్యాప్లో అయితే ఫిల్ చేశాను. జస్ట్ సింపుల్గా ఒక లీఫేనండి. దానికి ఇంటర్నల్గా ఏమీ డ్రా చేయాల్సిన పని లేదు. జస్ట్ లీఫ్ది అవుట్లైన్ గీస్తే సరిపోతుంది. సో మనం గీసిన ప్యాటర్న్ బ్యాంగిల్కి సరిపోయిందా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నా. డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకున్నా సరిపోయిందా, లేకపోతే రబ్ చేసి మళ్ళీ డ్రా చేసుకోవాలా అని చెప్పేసి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఆల్రెడీ ఓహెచ్పి షీట్ మీద డ్రా చేసిన ప్యాటర్న్ నేను స్క్రీన్ పైన సైడ్కి మెన్షన్ చేస్తున్నా చూడండి. సో దాన్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫ్రీ హ్యాండ్తో మార్క్ చేస్తే చూడండి ఎంత చేంజ్ వచ్చిందో. లీఫ్ డిజైన్ అనే కాదండి, మనకి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి పింట్రెస్ట్ యాప్లో. ఏ ప్యాటర్న్ కావాలనుకుంటే ఆ ప్యాటర్న్ని సెర్చ్ చేస్తే చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ఇలా ఓహెచ్పి షీట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బేసిక్ ప్యాటర్న్ అయితే డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వర్క్లోకి అయితే వెళ్దామండి. సో ఈ అవుట్లైన్ అంతా కూడా జర్దోసి తోటి స్టిక్ చేసుకోవాలి. మాక్సిమం అన్ని లీవ్స్ ఒకటే సైజులో ఉంటాయి కాబట్టి లీఫ్కి వన్ సైడ్ మెజర్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, నేను ఇక్కడ చూపించినట్టు జర్దోసి తోటి స్టార్టింగ్లో ఉన్న లీఫ్కి ఒక సైడ్ మెజర్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను 4-5 లీవ్స్ వరకు మెజర్ చేసుకొని కట్ చేసుకున్నా. అంటే 2 సైడ్స్ కావాలి కదా మనకి, 2 లీవ్స్కి 4 కావాలి మనకి. సో అట్లా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. సో ఇలా చేయడం వల్ల మనకి వర్క్ అనేది చాలా క్విక్గా అయిపోతుంది. సో మనం ఒకటి మెజర్ చేసుకొని మళ్ళీ స్టిక్ చేసుకొని ఇంకొకటి మెజర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కంప్లీట్ ప్యాటర్న్కి ఒకేసారి కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనం అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ అంతా కవర్ చేసేసుకోవడమే. సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్న గమ్ వచ్చేసి B6000 అండి. B6000 అయినా యూజ్ చేయొచ్చు, B7000 అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఫ్యాబ్రిక్ గ్లూనైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒకటేసారి 4 to 5 లీవ్స్కి గమ్ అప్లై చేస్తున్నాను. సో లైట్గా డ్రై అవుతుంది. మనము జర్దోజీని ఎలా స్టిక్ చేస్తే అలానే ఉంటుందండి. సో ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి. మనం గమ్ అప్లై చేయగానే జర్దోజీ పెడితే మనం ఎలా అంటే అలాగైతే బెండ్ అవ్వదు. సో చూసారు కదా, కొంచెం గమ్ కనుక డ్రై అయిందనుకో మనం ఎలాగైతే బెండ్ చేస్తున్నామో స్టిఫ్గా అలానే స్టిక్ అయి ఉంటుంది. రుసు ఎక్కువ ఉన్న ప్యాటర్న్లో ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ లోటస్ అయినా ఏదన్నా ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సో వాటికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో చూసారు కదా, జర్దోజీస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. మీ దగ్గర జర్దోజీ అవైలబుల్ లేకపోతే స్టోన్ చైన్స్ ఉంటాయి కదా, స్టోన్ చైన్స్తోనైనా కూడా మనం మేక్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఆరి వర్క్ ఇంకా కంప్యూటర్ వర్క్స్ కూడా చేస్తున్నారండి. మనం ఫ్రాక్స్కి, బ్లౌజెస్కి, లేదంటే హిప్ బెల్ట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ని. ఒకసారి మీరు అలా కూడా ట్రై చేసి చూడండి. మీరు క్లాత్ మీద యూజ్ చేసే పని అయితే బాల్ చైన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా అవుట్లైన్కి స్టిక్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలాగ 1 by 1 నీట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేశాను. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా తగ్గితే కొంచెం ఇట్లా ల్యాగ్ చేస్తే జర్దోజీ ల్యాగ్ అవుతుంది కదా, ఉన్న స్పేస్ అయితే కవర్ అయిపోతుంది. జర్దోజీలో ఉన్న అడ్వాంటేజ్ అదేనండి. సో చూసారు కదా, 1 by 1 ఇలాగ నీట్గా స్టిక్ చేసేసుకోవాలి. కంప్లీట్గా కాకుండా లైట్గా డ్రై అయిన తర్వాత ఈ అవుట్లైన్ స్టిక్ చేసుకుంటే చాలా త్వరగా వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి. మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి. సో చూసారు కదా, ఇదే ప్యాటర్న్ని కంప్లీట్గా స్టిక్ చేసేసుకోవాలి. సో నేను ఆల్రెడీ స్టిక్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒక లీఫ్కి కూడా కుందన్ స్టిక్ చేసేసానండి. అవుట్లైన్ ఎలా స్టిక్ చేసుకోవాలనేది క్లియర్గా చూసాం కదా. నెక్స్ట్ లీవ్స్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది చూద్దామండి. ఫిల్లింగ్కి నేను 6K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేశాను. మీరు ఒకవేళ పెద్ద లీవ్స్ కనుక మేక్ చేసుకుంటే 8K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసుకున్నా పర్లేదండి. మీరు ఒకవేళ 1 కట్ బ్యాంగిల్కి ఈ ప్యాటర్న్ మేక్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా కొంచెం పెద్దగా ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. అందులో కొంచెం ఫిల్లింగ్కి 8K ఐ షేప్ కుందన్స్ అట్లా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఐ షేప్ కుందన్స్ లేకపోతే డ్రాప్ షేప్ కుందన్స్ అయినా, తిలకం కుందన్స్ అయినా ఉంటాయి కదా, సో అవైనా యూజ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చండి. సో నేను 2 కలర్స్లో తీసుకున్నా కదా. సో ఫస్ట్ ఒక 4 కుందన్స్ వరకు అంటే స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని థీమ్గా హెయిర్ క్లిప్స్ కూడా మేక్ చేసుకున్నాం కదా. సో అట్లనే 1 by 1 నీట్గా స్పేస్ అంతా కవర్ అయ్యేటట్లు చూసుకొని మేక్ చేసుకోవాలి. సో ఫస్ట్ 4 అయితే పింక్ అండి. నెక్స్ట్ మిగతావి 3-4 లైన్స్ వరకు కూడా
గ్రీనే స్టిక్ చేసుకున్నాను. నేను ఇక్కడ చెప్పడం కంటే మీరు చూస్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇలాగ 2 లీవ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నేను బయట లైట్‌గా తీసానండి వీడియో అంతా కూడా. సో లోపల లైట్‌కి లేదంటే ఏదన్నా ఫిల్టర్ యాడ్ చేసి అట్లయితే తీయట్లేదు. మీకు కొంచెం రియల్‌గా కొంచెం క్లియర్‌గా కనిపిస్తుంది కదా. ఫిల్లింగ్‌లో ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే, మనం లీఫ్ ఎటువైపు అయితే ఉందో సేమ్ కుందన్స్ కూడా అటువైపు నుంచే స్టిక్ చేసుకుంటూ రావాలండి. ఫిల్ చేయాల్సిన లీఫ్ ఎటువైపు అయితే ఉందో సో అది మనకి స్ట్రైట్‌గా ఉండేలాగా కొంచెం ఓహెచ్‌పి షీట్‌ని జరుపుకుంటే సరిపోతుందండి. కుందన్స్ అన్నీ కూడా మనకి ఏ వేలో కావాలో ఆ వేలో స్ట్రైట్‌గా వచ్చేస్తాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ టిప్‌ని కూడా కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. సో పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ టిప్స్ ఇంకా తెలీదండి. అందుకే అందరికీ యూజ్ అయ్యేలాగా టిప్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నా. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి, ఇలాగ ప్యాచ్ వర్క్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక 12 నుంచి 18 అవర్స్ వరకు మనం ప్యాచ్ని డ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనం అనుకున్న ప్యాటర్న్ షేప్ అవుట్ అవ్వకుండా వస్తుంది. సో నేను ఇది నిన్న ఆఫ్టర్నూన్ స్టిక్ చేశానండి. ఇవాళ ఆఫ్టర్నూన్ కట్ చేశాను. సో చూసారు కదా, ఇంత టైం ఇస్తేనే మనకి వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో అయినా చూసారు కదా, మిడిల్లో ఒక కుందన్ ఆల్రెడీ ఊడిపోయింది. ఈ కటింగ్ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థ్రెడ్ కటర్ ఉంటే చాలా ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి. మీ దగ్గర సన్న సిజర్స్ ఉన్నా పర్లేదు, అట్లనైనా కూడా నీట్గానే వస్తుంది. ఇవి ఏవి లేవు అనుకుంటే జస్ట్ పైన కొంచెం ఆ ప్యాచ్కి చుట్టూ ఉన్నది లైట్గా కట్ చేసుకొని, మీకు అగరబత్తి ఉంటుంది కదా, సో దాంతో లైట్గా మెల్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో చూసారు కదా, కుందన్ ఆల్రెడీ ఊడిపోయింది. నిన్న ఆఫ్టర్నూన్ది ఇప్పటి వరకు ఉంచినా కూడా ఆల్రెడీ ఒక కుందన్ అయితే ఊడిపోయిందండి. సో ఇట్లా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయినట్లే. దీన్ని మనం ఇప్పుడు బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. నేను దీన్ని 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ మీద మేక్ చేస్తున్నాను. మీ రౌండ్ మీద కూడా మేక్ చేసుకోవచ్చు, కానీ ఫ్లాట్ మీద అయితే ఇంకా లుక్ బాగా వస్తుంది. నేను ఆల్రెడీ రౌండ్ మీద కూడా పెట్టి చూసాను. ఫ్లాట్ మీద ఉన్నంత లుక్ రౌండ్ మీద అయితే లేదండి. సో మళ్ళీ చాలామంది డౌట్ వస్తుంది, రౌండ్ మీద కూడా చేయొచ్చా అని చెప్పేసి. అందుకే ముందే మెన్షన్ చేస్తున్నాను. సో చూసారు కదా, ప్యాచ్ని అటాచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదన్నా క్లిప్స్ అయితే యూజ్ చేసుకోవాలండి. అప్పుడే కొంచెం స్టిఫ్గా ఉంటుంది బ్యాంగిల్కి. చూసారు కదా, నేను B6000 యూజ్ చేస్తున్నాను బ్యాంగిల్కి కూడా. మీరు ఫ్యాబ్రిక్లు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే థ్రెడ్ ఉంది కదా. సో థ్రెడ్కి ప్యాచ్ అటాచ్ చేసేటప్పుడు B6000 అయినా 7000 అయినా ఫ్యాబ్రిక్ గ్లూ అయినా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి. మనకి ప్యాచ్కి తగ్గట్టు గ్లూ అప్లై చేసుకోవాలి, కానీ మిడిల్లో ఒక్క లైన్ అప్లై చేసుకొని కొంచెం ప్యాచ్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కొంచెం అది యూజ్ చేసిన తర్వాత యూజ్ చేస్తూ ఉంటే ప్యాచ్ ఊడిపోతూ ఉంటుంది. మళ్ళీ కమెంట్ చేస్తారు, మీరు ఏ గ్లూ యూజ్ చేశారు, మేము అదే యూజ్ చేసాం కానీ ఊడిపోతుంది అని చెప్పేసి చాలామంది కమెంట్ చేస్తున్నారు. సో మనము ఏదైతే స్టిక్ చేయాలనుకున్నామో, సో ఇలా ప్యాచెస్ అనే కాదండి, కుందన్స్ అయినా కూడా దానికి తగ్గట్టు గమ్ అప్లై చేస్తేనే అది చాలా స్టిఫ్గా ఉంటుంది. మీరు కావాలంటే నాది షార్ట్ వీడియోస్ చెక్ చేయండి. నేను 1 మినిట్ 3D బ్యాంగిల్ని వాటర్లో ఉంచాను. సో దానికి గింత కూడా డ్యామేజ్ అవ్వలేదు. దాని మీద ఎంత ప్రెషర్ పెట్టాననేది మీరు ఆ షార్ట్ వీడియో చూస్తే తెలుస్తుంది. కంప్లీట్ బ్యాంగిల్ మేకింగ్లో గమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. మనం థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడైనా గమ్ కావాలి, కుందన్స్ అయినా ఇలా ప్యాచ్ వర్క్ చేసేటప్పుడైనా గమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1కి 2 సార్లు చెక్ చేసుకొని స్టిక్ చేసుకోండి. సో చూసారు కదా, లీవ్స్కి కొంచెం కొంచెంగా గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి 2.5 x 5 mm రెక్టాంగిల్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశానండి. సో పెద్దవి కాదు, చిన్నవి 2.5 x 5 mm. ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర రెక్టాంగిల్ కుందన్స్ లేకపోతే 3 mm రౌండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, సో అవైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే గ్లాస్ కుందన్స్ యూజ్ చేయండి, లుక్ అయితే బాగుంటుంది. సో స్పేస్ని ఇలాగా స్మాల్ కుందన్స్ యూజ్ చేసి కవర్ చేసుకుంటే అవుట్లుక్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను టోటల్ ప్యాచ్లో కూడా ఎండింగ్లో కొంచెం స్పేస్ అయితే వచ్చింది. ఆ స్పేస్ని ఎలా కవర్ చేశాను అనేది కూడా చూద్దాము, స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్కి అసలు రీచ్ అయితే లేదండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీలాగా యూజ్ అయ్యి ఇంకొంతమందికి వీడియోని అయితే షేర్ చేసేయండి. చూసారు కదా, గ్యాప్స్ అయితే ఫిల్ చేసేసాము. చాలా క్యూట్గా వచ్చింది ఫైనల్ లుక్ అయితే. అందరికీ ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా రావాలంటే రాదు కదా. చెప్పాలంటే నాకు కూడా ఈ బ్యాంగిల్ అంత పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే అనిపించలేదు. కాకపోతే సెకండ్ అటెంప్ట్ అయినా థర్డ్ అటెంప్ట్ అయినా చేసేవాళ్ళు ఉంటారు కదా. సో అలా చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్ ఏంటిది అనేది తెలియాలని చెప్పేసి ఈ బ్యాంగిల్ అయితే మేక్ చేశానండి. సో ఆల్మోస్ట్ కవర్ చేశాను, కానీ ఇంకా కొంచెం ఇంకొక 1 టైం కనుక బ్యాంగిల్ మేక్ చేస్తుంటే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వచ్చేది. సో మీకు ఎలా అనిపించింది, ఇది ఫినిషింగ్ నీట్గా వచ్చిందా
లేదంటే యావరేజ్‌గా వచ్చిందా కూడా కమెంట్ చేసేయండి. ఇందాక ఫస్ట్‌లో ఊడిపోయిన కుందన్ ఉంది కదా! సో, దాన్ని కూడా కవర్ చేశాను. ఈ బ్యాంగిల్‌ని ఏ బ్యాంగిల్స్‌తో పేరప్ చేస్తా అనేది కూడా మీకు క్లియర్‌గా చూయిస్తా. కుందన్ స్టిక్ చేసాం కదా! కొంచెం టైమ్ ఇచ్చానండి డ్రై అవ్వడానికి. నెక్స్ట్ బ్యాంగిల్స్ పేరప్ చేసేటప్పుడు స్టిక్ చేసిన కుందన్స్ ఊడిపోకుండా ఉండాలి కదా! సో, చూసారు కదా! రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేశానండి. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్. నేను ప్రీవియస్‌గా ఒక లాంగ్ వీడియో కూడా చేశాను. ఈ బ్యాంగిల్స్ ఎక్కడి నుంచి పర్చేజ్ చేశా అని చెప్పేసి. కావాలనుకుంటే ఒకసారి లాంగ్ వీడియోస్ చెక్ చేయండి. సో, కొంచెం సింపుల్‌గా అనిపించింది. అందుకే కొన్ని సైడ్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశాను. మీరు ఇలా కాదు అనుకుంటే గ్రీన్ కలర్‌లోనే స్క్వేర్ షేప్ కుందన్ సింగిల్ లైన్ బ్యాంగిల్ ఉంటుంది కదా! సో, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బావుంటుంది. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 150 నుంచి 200 పడుతుందండి మనం మేక్ చేయించుకోవాలనుకుంటే. సో, మీరే ఓన్‌గా మేక్ చేసుకుంటారని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా కూడా చూయించాను. ఒక్కసారి ట్రై చేయండి. సో, చూసారు కదా! ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. వీడియోకి రిలేటెడ్‌గా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.